అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ఈరోజు కీమా ఫ్రై తయారు చేద్దామండి. కీమా అధికంగా ప్రోటీన్ ఉంటుందండి. ఇది పిల్లలు బరువు పెరగడానికి, కండరాల బలానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో విటమిన్ కూడా ఉంటుందండి, ఐరన్ ఉంటుందండి. చాలా ముఖ్యమైన పోషకాలండి పిల్లల ఎదుగుదలకి. కీమా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా కీమా శుభ్రంగా వాష్ చేసేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఉడికించి పక్కన ఉంచుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది. ఉల్లిపాయలు ఇలా పింక్ కలర్కి టర్న్ అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఫ్రెష్గా దంచింది. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత ఇందులో కారం వేసుకోండి. మీరు ఎంతవరకు కారం తింటారో కారం సరిపడా చూసుకొని వేసుకోండి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి కీమా, అది కూడా వేసేసి మసాలా అంతా పట్టేసేదాకా పూర్తిగా కలపండి. కలిపి తర్వాత ఇందులో ధనియాల పొడి అండి 1 స్పూన్ వేసుకొని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. కీమా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అంతా వేసేసుకోండి. అది కూడా వేస్ట్ చేయవసరం లేదండి. వాటర్లో కూడా మళ్ళీ ఉడుకుతుందండి ఈ కీమా అనేది. బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పటి వరకు ఉడికించండి. బాగా మెత్తగా ఉడుకుతుందండి. వాటర్ అంతా మొత్తం ఇవాపరేట్ అయిపోవాలండి. అయిపోతే చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇది పిల్లలకి చాలా ముఖ్యమైనదండి. లంచ్ బాక్సుల్లో పెట్టి పంపించడం కుదరదు కాబట్టి సండేస్ 2 వీక్స్కి ఒకసారైనా పెట్టొచ్చండి. చివరిగా గరం మసాలా వేసేసి ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసుకొని దింపేయడమేనండి. తయారీ విధానం కూడా చాలా సింపుల్ అండి. చాలా తొందరగా అయిపోతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.